In today's video, let us discuss about Telangana IPE Senior Botany Important Long Questions for 2025. ఈ 2025లో ఐపీఈ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ అనేవి ఏముంటాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్ నుండి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అంటే, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ గ్లైకోలసిస్, వేర్ డస్ ఇట్ అక్కర్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్, ట్రేస్ ద ఫేట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఇన్ బోత్ ఏరోబిక్ అండ్ అనఏరోబిక్ రెస్పిరేషన్. గ్లైకోలసిస్ ప్రాసెస్ గురించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్. క్రెబ్స్ సైకిల్ రియాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఈ రెస్పిరేషన్ ప్లాంట్స్ అనే చాప్టర్ నుండి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్. బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ అని ఏదైతే చాప్టర్ ఉందో అందులో నుండి కూడా ఒక లాంగ్ క్వశ్చన్ అనేది మీకు వస్తుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి లాంగ్ క్వశ్చన్స్ అని చూసుకుంటే ఇక్కడ కూడా 2 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద వేరియస్ ప్రాసెసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ వేరియస్ ప్రాసెసెస్ ఏముంటాయో అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ గురించి మీకు రాయమని అడుగుతున్నారనమాట. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది అడుగుతున్నారు. ఇది మీకు ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్. ఈ 2 ప్రిపేర్ అవుతే మీరు ఒక లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఇందులో నుంచి కూడా ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు 2 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఈ రెండిట్లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. యు ఆర్ ఏ బాటనిస్ట్ వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. నువ్వు ఒక బాటనిస్ట్వి అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఏరియాలో వర్క్ చేస్తున్నావు. డిస్క్రైబ్ ద వేరియస్ స్టెప్స్ దట్ యూ విల్ అండర్టేక్ టు రిలీజ్ ఏ న్యూ వెరైటీ. మీరు న్యూ వెరైటీని ప్రొడ్యూస్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ అనేవి తీసుకుంటారనేది ఇక్కడ ఒక క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు 6th క్వశ్చన్, డిస్క్రైబ్ ద టిష్యూ కల్చర్ టెక్నిక్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఓవర్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్. ఇవి 2 క్వశ్చన్లు అనమాట. ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. టోటల్గా మీకు ఎగ్జామినేషన్ ఐపీఈ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్ ఇస్తారు. యు నీడ్ టు అటెంప్ట్ ఎనీ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.